హాయ్ అండి. ఈరోజు మా అక్క వాళ్ళ ఇంట్లో చికెన్ కర్రీ చేస్తున్నాను. నా కర్రీ పిల్లలకి నచ్చిందంట, అందుకని ఈరోజు వాళ్ళ ఇంట్లో చేస్తున్నా. ఫస్ట్ ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అన్నీ మిక్సీ చేసి లైట్గా ఒక ఉల్లిగడ్డ కట్ చేసి ఫ్రై చేసా మసాలా బాగా. తర్వాత చికెన్ వేసాను. చికెన్ అంతా వేసి బాగా కలుపుకోవాలి, ఆ మసాలా అంతా కలిసేటట్టుగా. బాగా కలిసింది కదా, కొద్దిసేపు సెగకుంచి తర్వాత గుండకాయ వేసాను, మెత్తగా అవ్వకుండా. ఇప్పుడు కారం సరిపడినంత వేసా. కారం అంతా పీసెస్కి పట్టేటట్టుగా బాగా కలపాలి. తర్వాత పసుపు వేసా ఒక స్పూను. తర్వాత సాల్ట్ వేసాను. నేను వచ్చానని మా అక్క టీ పెట్టింది. అవి అయ్యేలోపు నేను ఈ మసాలాలన్నీ వేసుకుంటా చికెన్లో. టీ తాగినాక మళ్ళీ మిగిలిన ప్రాసెస్ చేస్తాను. అందరం కలిసి కూర్చొని తాగుతున్నాము. ధనియాల పొడి 2 స్పూన్స్ వేసాను కర్రీకి తగ్గట్టుగా. తర్వాత మళ్ళీ గరం మసాలా ఒక 2 స్పూన్స్ వేసాను, కొంచెము స్పైసీ కోసం. ఇప్పుడు మసాలా అంతా పీసెస్కి పట్టేటట్టు ఒకసారి కలిపేస్తాను. తర్వాత మసాలా ప్రిపేర్ చేస్తా. కొంచెం గసగసాలు, కొంచెం జీడిపప్పు, కొబ్బరి వేసి మిక్సీ పట్టి దీంట్లో వేసి ఒక విజిల్ వచ్చేటట్టు పెట్టాను. 2 విజిల్స్ వచ్చినాయి. ఫైనల్గా కర్రీ ఇలా తయారైంది. మీకు నా వంటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.